ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో మండల అధ్యక్షులు వీరమోహన్ రెడ్డి అధ్యక్షతన తల్లాడ మండల టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు, సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు ఇక సండ్ర వెంకట వీరయ్య, మండల బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యనిర్వహణ కార్యక్రమాలపై జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా యాక్టివేట్ చేసుకొని అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చుకొని రేపు ఎన్నికల బరిలో మనం బరిగీసి కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఓడించాలి, ప్రజల్లో వారిని ఏ విధంగా ఎండగట్టాలనేది మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మనం గ్రౌండ్లో పని చేయకపోతే మనం మీటింగ్లో మాట్లాడుకున్నట్టు ఉండదు. ఎందుకంటే అందరం కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాల వల్ల మీ ప్రజలే మీ ఎంట తిరిగినటువంటి వాళ్ళే మంచి నాయకుడికి ఓటేయకుండా ఓడించారు. మోసపోయి చాలామంది ఈ మధ్య మేము తిరుగుతున్న సత్తుపల్లి వచ్చినప్పుడు అక్కడిక్కడ తిరుగుతుంటే మండలాల్లో వచ్చి వెంకటయ్య గారి దగ్గరికి వచ్చి పోయినసారి తప్పు చేసాం సార్, మళ్ళీ తప్పు చేయం సార్ అని చెప్తున్నారు. నాయకులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు. మేము ఓటేయలేదు సార్, మీకు పొరపాటు